paparazzi. Sharing any secret location. Private party only by invitation. Bar closed, అవుతుందని లేదు tension. Free liquor, start without limitation. మనం ఆడి 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 కింద మీద పాడి. మనం పాడి 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 పాడిందే పాడి. ఏ హాటీ 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 డ్రింక్ ఏమైనా తోచి. Let's go tripping 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 in my Maserati. Hello, how do you do? అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరింగ్ నేను దేశీ పతన్ I am now off duty without identity చేద్దాం ఏదో ఒకటి కొంచెం గీతే దాటి నేను ఒక అల్లు అర్జున్ అయితే ఒక కాజల్ అగర్వాల్ ఒక ఇలియానా వచ్చారబ్బా. బాగా చేశాం కదా డాన్స్. వాట్స్ యువర్ నేమ్? హనీ. నీ పేరు షుగరా? శరణ్య. శరణ్య అండ్ హనీకి గట్టిగా చెప్పండి ఒకసారి. ఆడాలా మజాకా. ఈ వయసులో ఉన్న పిల్లలు ఇలా ఉంటే హయత్ నగర్ లో ఆడాల మజాకా వాళ్ళని చూడరు. వామ్మో వీళ్ళే ఇలా ఉన్నారు, నాతో ఆడుకున్నారు. ఇప్పుడు ఏమైద్దేమో చూద్దాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ హనీ, థ్యాంక్ యూ సో మచ్ షుగర్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. హయత్ నగర్ లో ఉన్నాం అండ్ హయత్ నగర్ లో ఎక్కడ చూసినా అందం అబ్బా అందం. హయత్ నగర్ లో అందం రెడ్డి కాలనీలో ఉన్నాం. ఇది ఏ కాలనీ? నేను ఈ కాలనీకి పేరు పెట్టా అందం కాలనీ అని. నిజంగా చాలా బాగున్నారు. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పడుతో లెట్స్ వెల్కమ్ మా పార్టిసిపెంట్స్. వెల్కమ్ టు ఆడాల మజాకా అండి నలుగురికి. మీ పేరేంటి? భవానీ. భవానీ గారు. నా పేరు విజయ. విజయ్ గారు. మీ ఇద్దరు? పిన్ని డాటర్. పిన్ని డాటర్. తల్లి కూతురు అనుకోవచ్చుగా. తల్లి కూతురు ఒక వైపు. అండ్ మీ పేరేంటి? నీరజ. నీరజ గారు. సంతోషి. సంతోషి. మీరిద్దరు? పిన్ని కూతురు. తల్లి కూతురు తల్లి కూతురు అంటే పిన్ని కూతురు మధ్యలో పోటీ. ఇవాళ చూద్దాం ఏ పిన్ని కూతురు మధ్యలో ఎక్కువ కోఆర్డినేషన్ ఉందో, ఎక్కువ బలం ఉందో, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఫస్ట్ అయితే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్, డైలాగ్, ఆట పాట మీ ఇష్టం. ఎంటర్టైన్ చేయాలి. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, హైత్ నగర్ లో ఉన్న ఎల్లారెడ్డి కాలనీకి వచ్చా, ఆడవాళ్ళ మజాక్ వచ్చా. అంత బాగానే ఉంది. లాస్ట్ కామెడీ బాగుందండి, సూపర్ చెప్పారు. మీరండి. జోక్. జోక్ రెడీ. టీచర్ అడుగుతుంది, ఏరా రవి మన దేశం ఎందుకు ముందుకెళ్ళట్లేదు? టీచర్ కి స్టూడెంట్ చెప్తాడు, ఆ టీచర్ మన దేశానికి హిమాలయ పర్వతాలు అడ్డున్నాయి టీచర్, అందుకే మన దేశం ముందుకు వెళ్ళట్లేదు టీచర్ అని చెప్తాడు. పోయి జరుపు రాదు మరి. జోక్ బాగుంది. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? డైలాగ్. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. మనిషి అన్న తర్వాత పొగరు బలుపు ఉండాలి, ఉంటాయి కూడా. అవి కరెక్ట్ లెవెల్లో ఉంటే తెలివైనోడు అంటారు, తక్కువ లెవెల్లో ఉంటే అమాయకుడు అంటారు, ఎక్కువ లెవెల్లో ఉంటే మెంటలోడు అంటారు. నన్ను చూసి తెలివైనోడు అనుకుంటున్నావేమో, కాదు మెంటల్ గాన్ని నాతో. ఆ డైలాగ్ ఎవరికి ఇట్లా ఉంటది? స్టడీ. ఈసారి నువ్వు చెప్పు. నేను వేరే డైలాగ్. రెడీ, యాక్షన్. మనతో ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు, ఎవడో లవ్ చేసిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నాను. మరి నేను ప్రేమించిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరుగుతురా పరం? నీకే తెలియకపోతే అప్పరాకి ఏం తెలుస్తుంది? రెండు టీమ్స్ కత్తిలో ఉన్నారు. వెరీ గుడ్, స్టార్టింగ్ అద్భుతంగా అయింది. ఇప్పుడు రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ తెలుసుగా, ఆడవారి మాటలకు అర్థాలే. 90 సెకండ్లు 90 సెకండ్లు ఇస్తా, ఓకేనా? ఏదైనా టాపిక్ ఇస్తా, టాపిక్ గురించి మీరు కంటిన్యూస్ గా మాట్లాడండి. ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చు, నేను ఇచ్చిన పదం వాడుకుంటూ మాట్లాడొచ్చు, కానీ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి. మీరు మాట్లాడిన తర్వాత ఎవరైతే బాగా క్రియేటివ్ గా, హ్యూమరస్ గా, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు అని నాకు మా ఆడియన్స్ కనిపిస్తే గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది, ఓకేనా? ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీరు ఒక సినిమా కథ చెప్పాలి.
ఓకే మీలో ఒక డైరెక్టర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్తున్నారు. ఓకే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక కథ చెప్పాలి. ఎలా చెప్తారో చూద్దాం. ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. టైం స్టార్ట్స్ నౌ. సార్ కట్ చేస్తే మీరు జాగింగ్కి వెళ్తూ ఉంటారు. ఒకటేమో నల్ల కాలు షూ, ఒకటేమో నల్ల బూటు, ఒకటేమో తెల్ల బూటు వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా నడుస్తూ నడుస్తూ ఉండగా ఆకాశాన్ని వైపు జూమ్ చూస్తే సమయం వచ్చేసి 5:30 నుంచి 4:30 వరకు సూర్యుడి కిరణాలు రావాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాయి. అలా 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 మళ్ళీ జాగింగ్కి వెళ్తూ ఉంటే గాలి ఎక్కువగా వీయాలా తక్కువగా వీయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అలా మీరు జాగింగ్ చేస్తూ వెళ్ళగా మీ కాళ్ళ దగ్గర జూమ్ చేస్తే ఒక వేడి దానిపైన కాలు పెట్టారు. ఇంకా జూమ్ చేస్తే అది వచ్చేసి పేడ. అప్పుడు పేడ, ఆ పేడలో నుంచి ఏది నీకు ఒక- కోవా పేడనా ఆవు పేడనా పాల ఆవు పేడనా? పేడ, ఆవు ఆ, పేడ. okay. Wow, fresh. అప్పుడు ఒకటి నీకు Wow. ఒక సౌండ్ వినిపించిద్ది. అప్పుడు అని సౌండ్ వినిపించిద్ది. ఆ సౌండ్ ఎలా ఉంటదంటే ఇళయరాజా సంగీతం లాగా ఉండిద్ది. అప్పుడు మీరు స్లోగా కళ్ళు టర్న్ చేసి చూస్తే మీకు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య లవ్ పుట్టి వాడు ప్రపోజ్ చేస్తున్నాడు. ప్రపోజ్ చేస్తూ ఎలా ఉంటదంటే ఆ ప్రపోజ్ కూడా చాలా వెరైటీగా ఉంటది అన్నట్టు. అబ్బో. అసలు ఆ ఇద్దరికి కళ్ళలోకి కళ్ళు పెడితే ఒక లవ్ పుట్టిద్ది వాళ్ళిద్దరి మధ్యన. ఒక సాంగ్ వాళ్ళిద్దరి మధ్యన ఎలా అంటే రొమాంటిక్ సాంగ్. వెయ్యరా వెయ్యి, భుజం వెయ్యవే వెయ్యి, కలర్ వెయ్యి, నా లైఫ్ లో కలర్ఫుల్ చెయ్యి అని అదే. చెప్పేసి ఒక సాంగ్ వేసుకుంటారనమాట. ఆ సాంగ్ అయిపోయినాక వాళ్ళ అన్నయ్యకి ఇది ఇష్టం ఉండదు అన్నట్టు. అప్పుడు మీరు వాడు అంటాడు కదా, మీరు ఒకేసారి 100 కల్లాపిలు ఒకేసారి చల్లి మీరు ముగ్గు పెట్టేస్తే నా చెల్లినిచ్చి పెళ్లి చేశాను బా, సూపర్. అంటాడు కదా. 1000 కల్లాపిలు చల్లి ముగ్గు పెట్టి నేను ఒకేసారి పెళ్లి చేసుకుంటానని చెప్పంటాడు. ఆమె జూమ్ చేస్తా ఉన్నది, ఇవే కట్ చేస్తా ఉన్నది. ఓ కోటీశ్వరుడైన ప్రొడ్యూసర్ ని బిచ్చపొడి చేయాలంటే ఈ కథ వినిపించాలి. బాగా చెప్పారు, సూపర్, వెరీ గుడ్. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎక్కడ ఫ్లో మిస్ అవ్వకుండా, ఎక్కడ తడబడకుండా ధైర్యంగా చెప్పారు. ఇప్పుడు మీ ఛాన్స్. మీరు ఒక సినిమా స్టోరీని 90 సెకండ్స్ లో సంపూర్ణేష్ బాబు గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. రెడీ, యాక్షన్. కట్ చేస్తే ఇలియానా నడుము లాంటి సన్నటి దండం, ఆహా, ఆ దండం పైన ఎన్నో సంవత్సరాల నుంచి ఆరేసిన టవల్. వాట్ అ బిగినింగ్. జూమ్ చేస్తే ఆ టవల్ కి అడుగడుగున బొక్కలే. గాలానికి ఫస్ట్ బొక్క ఓపెన్ చేస్తే హీరో కళ్ళు, సెకండ్ బొక్క ఓపెన్ చేస్తే హీరో పెదాలు, థర్డ్ బొక్క ఓపెన్ చేస్తే హీరో కాళ్ళు. సడన్ గా అక్కడి నుంచి ఒక నల్లటి కాకి వచ్చి దాని మీద రెట్టే. ఇంతలో ఈదురు గాలిలో ఆ టవల్ ఎగిరిపోయింది. మన హీరో దాన్ని పరిగెత్తి దాన్ని పట్టుకుని దాన్ని తుడుచుకున్నాడు. ఇంతలో ఆ హడావిడిలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ తో రావడంతో హడావిడిగా కీలేని బైక్ తో స్పీడ్ గా వెళ్తున్నాడు. దారిలో తప్పిపోయిన రవి కనిపిస్తాడు. లిఫ్ట్ అడుగుతాడు. అలా తర్వాత వెళ్తుండగా అప్పుడే సన్నీ లియోన్ కనిపిస్తుంది. ఆ సన్నీ లియోన్ ని చూడగానే మన హీరోకి ఆ కళ్ళలో మెరుపులు కనిపిస్తాయి. సినిమా హిట్. ఇంతలో ఆ బావిలో కప్పల రవి ఎందుకని పక్కకు తోసి సన్నీ లియోన్ బైక్ మీద ఎక్కించుకొని వెళ్తున్నాడు. మధ్యలో హీరోయిన్ కి దాహం అవుతుంది. పక్కన చూస్తే సెప్టిక్ ట్యాంక్, ఇటు చూస్తే ట్యాంక్ బండ్. ఏం చేయాలో చూడలేక పైకి చూస్తాడు. పైకి కొబ్బరి బొండం నుంచి అదే స్పీడ్ మీద కొబ్బరి బొండంకి దూసుకెళ్తాడు. కొబ్బరి బొండం తీసుకున్న తర్వాత అలాగే ఇంకా వెళ్తూ ఉండగా సడన్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఆగి ఉన్న ఒక రైలు దాన్ని స్పీడ్ గా అదే స్పీడ్ తో కొట్టేసరికి అది పోయి మన పాకిస్తాన్ బార్డర్ దగ్గర దాటేస్తుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు పట్టుకుంటారు. హీరోని పట్టుకున్న తర్వాత హీరో చెప్పే డైలాగులకి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు కూడా వదిలేస్తారు. ఇంతలో హీరోయిన్ ఏమైందని హీరో దిగ్భ్రాంతితో చెందుతాడు. అంతలో తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటంటే రవి ఆమెను ఎత్తుకుపోయాడు. సూపర్, టైం కూడా అయిపోయింది. మీ 90 సెకండ్స్ అయిపోయి మేము బ్రహ్మానందం గారికి చెప్పారు, మీరు సంపూర్ణేష్ బాబు గారికి చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ వెళ్ళబోతుంది. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ఫస్ట్ రౌండ్ సమాప్త. సెకండ్ రౌండ్ కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ తెలుసు కదా, మా ఆడియన్స్ బీభత్సం సృష్టిస్తారు ఇవాళ. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. హయత్ నగర్ లో ఉన్న కలర్ఫుల్ చిలకలు నేను ఒక నలుగురిని పిలుస్తాను, వచ్చిన టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే చల్లగా గిఫ్ట్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతా. ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఎవరంటే
మీరు వచ్చేయండి. ఆల్రైట్, పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు స్వర్ణ. స్వర్ణ గారు. దివ్య గారు. నిరోష గారు. మౌనిక గారు. ఇప్పుడు ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్ చేసిరండి, దాని తర్వాత ఏం చేద్దాం ఆలోచిద్దాం. ఓకేనా? రెడీ? ఆల్ టుగెదర్ బ్యూటిఫుల్ గా ఉండాలి. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. Your man, I wanna hold your hand and take you to your fantasy. ఏమైంది పిన్ని అట్ట దాదాలా నడిచినావు? ఏమైంది పిన్ని అట్ట నడిచినావు? మాది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ అయితే ఆడవాళ్ళు ఓల్డ్ సిటీ అందరూ ఇట్లా ఇట్లా నడుస్తారు దాదాలాగా. ఒక్కసారి పెట్టండి. పప్పుల కడియా సొప్పుల మిడియా అదిరిన తస్సదియా పెదపుల్ల కడియా గుండెల సడియా నువ్వే నా దునియా. అందుకే కదా అయిపోయా ఒక్కసారిగా నీ లవ్లో పడిపోయా. ఏ నికొలాడిన బిగి బిగి నడుముని తెగ తెగ తడిమేయ్యా. ఏ బిడు కాళ్ళకి కాకతుంది. వస్తా మీకట్లా? మీకు రాదా? మీరు హయత్ నగర్ రౌడీ అని పేరు వచ్చింది. నవ్వడానికి మాత్రమే. నాకు ఒక 3 వేరియేషన్లు నవ్వు చూపెట్టండి, నేను ఒప్పేసుకుంటాను. మీరు క్వీన్ అని. రెడీ? ముందుకు రండి. ఒక 3 వేరియేషన్ల నవ్వు మా పెద్దమ్మ చేసి చూపెడతా ఇప్పుడు. ఫస్ట్ వేరియేషన్. మూడు వేరియేషన్ల నవ్వు అంటే 3 వేరియేషన్ల ఫిట్స్ చూపెట్టింది మనకి. అమ్మో. సరే, ఇప్పుడు ఒక డైలాగ్ ఇస్తాను, ది గ్రేట్ సాయి కుమార్ గారి డైలాగ్. అది మీరు బీభత్సంగా చేయాలి. అయితే ఆ డైలాగ్ చాలా పవర్ఫుల్ గా చెప్పాలి. ఓకేనా? ముందుకు వెళ్తారు. అలా కళ్ళు కనబడాలి, కళ్ళల్లో కోపం ఉండాలి. నేను మీ అమ్మాయిని లేపుకొచ్చా, ఆ కోపం చూపెట్టండి. ఏరా నా కూతుర్ని లేపుకొస్తావా? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా నేను. అగ్ని 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 అని వార్నింగ్ ఇవ్వండి నాకు. అంతే. నీకైతే ఓకే, ఇంట్లో చేస్తా ఉంటది మీ ఆయనతో. అవునా? మీ ఆయన్నే అగ్ని? లేదు, ఇద్దరు ఐస్ గడ్డలు. అలా కాదు. మీ ఇద్దరిట్లో అగ్ని ఎవరు? మా వారు. అదే చెప్పిన కదా నేను. అంత కాదు. సరే, ఓకే, రెడీ. ఈ డైలాగ్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మా ఓల్డ్ సిటీ క్వీన్ తో స్టార్ట్ చేద్దాం. రెడీ? యాక్షన్. కనిపించిన ఈ 4 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టం. ఫస్ట్ 3, దాని తర్వాత కనిపించని 4వ సింహం. కనిపించిన ఈ 3 సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టాలైతే ఆ కనిపించని 4వ సింహం వేరా ఈ అగ్ని. అగ్ని అగ్ని. అదేదో కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇడేం పడ్డదు. ఆ అగ్నే కనబడలేదు, ఓల్డ్ సిటీ అంటావు మళ్ళా. కోపం నవ్వు తీసేయి. మీ ఆయన గురించి ఆలోచించి కోపం వస్తుంది. కనిపించని 3 సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా. వాళ్ళ ఆయన కళ్ళనే పడ్డదంటే ఏం పడ్డది చూడు. అంతే, ఏం లేదు. ఇప్పుడు మా పెద్దమ్మ చేస్తా చూడు. కనిపించిన ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని 4వ సింహమేరా అగ్ని అగ్ని అగ్ని. కళ్ళకి నీళ్ళు వస్తే అగ్ని. ఓకే, లాస్ట్ ఛాన్స్ ప్లీజ్. ఓకే, ఫుల్ పౌరుషం. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహమేరా అగ్ని అగ్ని. అగ్ని. రిలాక్స్. ఒక్కసారి నలుగురు సాయి కుమార్ గారు లాగా రిలాక్స్ అని చేయండి ఒకసారి. రిలాక్స్. 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 రిలాక్స్.
రిలాక్స్. సో నలుగురు కూడా బాగా అద్భుతంగా ట్రై చేశారు. ఇప్పుడు ఈ నలుగురిట్లో గిఫ్ట్ యారికి. ఈ డైలాగ్ పవర్ఫుల్ గా కొద్దిగా చెప్పారు, నడక బాగుండే, నవ్వించారు, కొంచెం ఇంప్రొవైజ్ కూడా చేశారు. అందుకే ఆ గిఫ్ట్ వెళ్తుంది ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ సెటప్ రెడీగా ఉంది. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ గట్టిగా ఉంటే ఈ రౌండ్ గిఫ్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఇటువైపు బాస్కెట్ లో బాల్స్ అండ్ గ్లాసెస్ ఉన్నాయి అండ్ సేమ్ ఇక్కడే ఉన్నాయి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు. ఒకరు అక్కడ నిల్చుంటారు, ఒకరు ఇక్కడ నిల్చుంటారు. ఫస్ట్ 30 సెకండ్స్ అక్కడ నిల్చిన వాళ్ళు గ్లాస్ ని ఫ్లిప్ సైడ్ అంటే ఉల్టా పట్టుకొని దాని మీద బాల్ ని బ్యాలెన్స్ చేస్తారు. అండ్ ఇటువైపు ఉన్న వాళ్ళు ఆ గ్లాస్ మీద ఉన్న బాల్ ని వేరే బాల్ తో కొడతారు. 30 సెకండ్స్ ఇక్కడ అయిపోయినాక షిఫ్ట్ అవుతుంది. ఇక్కడున్న పార్టిసిపెంట్ గ్లాస్ దాని మీద బాల్ పెట్టుకుంటే మీరు అక్కడ నుంచి కొడతారు. ఓకేనా? కానీ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే గ్లాస్ మీద బాల్ ని పట్టుకొని నిలిచినారో వాళ్ళు మొత్తం అవతల వైపు పార్టిసిపెంట్ కొట్టేంతసేపు 2 కళ్ళతో కొడుతూ ఉండాలన్నమాట. వింక్ చేస్తూ ఉండాలి. అబ్బా రవి, అది చేస్తూ ఉంటేనే నేను కౌంట్ చేస్తా. బాల్ పడదు. మీరు ఆపేశారంటే నేను బాల్ కొట్టినా నేను కౌంట్ చేయ. రెడీ? మీరు ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చే డైరెక్ట్ బాల్ కే తాకాలి, అప్పుడే నేను కౌంట్ అవుతుంది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చూసి కొట్టు, నన్ను కొడుతూనే ఉండాలి. No, 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 ఫ్రంట్ లుక్ చూసే లక్ ఎప్పుడంటూ అడుగుతుంది ఐ సైట్. వాట్సాప్ నుంచి ఫేస్బుక్ దాకా ఎక్కడెక్కడ నిన్ను వెతకొండ నా స్వీట్ వంట పెట్టు చేయకుండా నన్ను కొడతా ఉండాలి. ఈ స్కోర్ 0 ఇప్పటి వరకు. ఈ టైములో నువ్వు కాలేజీలో టైమ్ అప్. సో 1 minute లో ఒకటేసారి వేస్తారు. ఇంకా ఎక్కువ చేసేది ఉండే అనిపించింది, అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఈ పిన్ని కూతురులేమో 1 minute లో ఒకటి, మీకు టార్గెట్ 2. పురుసత్తుగా ఆలోచించుకొని తొందరపాటు పడకుండా వేయండి. ఈసారి అన్న గెలవండి. ఓకేనా? రెడీ? వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టాప్ ఫిగర్ రే హార్ట్ బీట్ అది రే సెకండ్ కి 180 రేటు. టప్పు టప్పు మంటూ పత్తిలాగా ఎగిరే గతులేస్తూ పల్స్ రేటు. ఫస్ట్ క్రష్ 1, 2 ఫిక్స్ అయినానే. బ్యాక్ లుక్ నుంచే నువ్వు సో గ్రేట్. ఫ్రంట్ లుక్ చూసే లక్ ఎప్పుడంటూ అడుగుతుంది ఐ సైట్. వాట్సాప్ నుంచి ఫేస్బుక్ దాకా ఎక్కడెక్కడ నిన్ను వెతకాలి. మీరు కొట్టండి. పెట్టు చేయకుండా అదే ఓకే. మీరు 1 మీరు 1 అంటే సేమ్ అయిపోయింది. మీ టీంలో నుంచి ఒకరు మీరే డిసైడ్ చేసుకోండి. దూరంగా స్టూల్ పెడతాను, ఒక గ్లాస్ పెడతాను, కొట్టండి. రెడీ? ఆలోచించుకో, గురి చూసుకో. యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ.
కానీ కొంచెం స్పీడ్ అమ్మా అద్దాల పాప, యువర్ 3 chances starts now. ఆలోచించు, ఆలోచించు, గురి చూసి కొట్టు. టిప్ ఫిగర్ రే హార్ట్ బీట్ అదిరే సెకండ్ నూటెనభై రేటు టప్పు టప్పు మంటూ పత్తిలాగా ఎగిరే గతులేస్తూ పల్స్ రేటు. సూపర్, అద్భుతంగా ఆడారు కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 3rd రౌండ్ అండ్ ఫస్ట్ రౌండ్ విన్నర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 గిఫ్ట్లు ఈ పిన్ని కూతుర్లకే చెందాయి. కానీ మీరు ఇలా మా షోకి వచ్చి ఉట్టి చేతుల మీద వెళ్ళడం తప్పు కదా. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. రోజు ఈ టీవీలో సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు వస్తూనే ఉంటాను, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై, టాటా, టేక్ కేర్. ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, గెలవాలనుకునేవాడు ఎప్పుడు ముందుంటాడు, గెలుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నా గురించి ఎందుకు? నువ్వు గెలుస్తున్నావు కదా, ఫస్ట్ ప్రైజ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. నాకెందుకో నాగిని డాన్స్ లాగా అనిపించింది మొత్తం. నాగినివో భోగినివో కామకళాయోగినివో. కొడుతూనే ఉంది ఒకటే, ఎవరిని పిలుస్తుందో అర్థం కావట్లేదు. రెడీ, తాచుపాము. ఈ పాము బండలు దూడ్చే పాము, బండల మీదే ఉన్నది ఎక్కువ.